ప్రతికూల ఆపద సమయంలో మత్స్యకారుల ప్రాణ రక్షణకు వారి బోట్లకు ఇస్రో రూపొందించిన ట్రాన్స్పాండర్లు అమెరికా ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మత్స్య రంగంలో స్పేస్ టెక్నాలజీ వినియోగంపై శుక్రవారం ఉదయం భారత మత్స్య పరిశోధన సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆగస్టు 23న జరగనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవం వేడుకలో ముందస్తు కార్యకలాపాలలో భాగంగా మత్స్యకారులకు ఉపయోగపడేలా ఇస్రో రూపొందించిన ఏ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ప్రతి మెటలైజ్డ్ మరియు మెకనైజ్డ్ బోట్ ఓనర్లు అందరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ ట్రాన్స్పాండర్లు ఉచితంగా భారత ప్రభుత్వం అందరికీ అందిస్తున్నట్టు చెప్పారు. యజమానులందరూ దీనికోసం మత్స్యశాఖ సహకారంతో వారి బోట్లకు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. వాతావరణం మరియు చేపల పెంపకానికి సంబంధించిన సమాచారాన్ని ఇది అందిస్తుందని, తుఫాను హెచ్చరికలు జారీ చేయబడితే మరియు వారికి సమాచారం పంపవలసి వస్తే అది ఈ పరికరం ద్వారా చేయవచ్చని తెలిపారు. పడవ లోపల అమర్చిన బజర్ నొక్కడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మత్స్యకారులను అప్రమత్తం చేయడానికి ఉపయోగించవచ్చునని వివరించారు. మత్స్యకారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నిర్వహిస్తున్న కార్యకలాపాలు సామాన్య ప్రజలకు మేలు కలిగేలా చేస్తున్న కృషిని అందరూ అభినందించాలని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలు లేకపోతే అభివృద్ధిలో వెనుకబడతామని తెలిపారు. కోవిడ్ సమయంలో మన శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి రూపొందించిన వ్యాక్సిన్ వలన మనతో పాటు ఎన్నో దేశాలకు సరఫరా చేశామని గుర్తు చేశారు. అదే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన మత్స్య మ్యూజియం చాలా బాగుందని, ఇది సామాన్య ప్రజలకు, విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ డి బామిరెడ్డికి తెలిపారు. ఇక ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా అధికారి డి బామిరెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని, దానిలో భాగంగా ఈ రోజు మత్స్యకార సోదరులకు ఉచితంగా అందించనున్న ట్రాన్స్పాండర్లు వినియోగంపై బోట్ యజమానులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. సైంటిస్ట్ ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా విశాఖపట్నం సార్, ఇవాళ విశాఖపట్నం కార్యాలయంలో ఇవాళ మరి నేషనల్ స్పేస్ డే ఇవాళ ఒక సెమినార్ మరియు వర్క్షాప్ జరుగుతుంది. అది ఈ కార్యక్రమం ఫిషరీస్ సెక్టర్స్ ఉపయోగపడతారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ రోజు ఫిషరీస్ భాగంగా మనకి మత్స్యకారుల బోట్ ఓనర్స్ కి అలాగే డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కి ఈ రోజు ఒక అవగాహన సదస్సు అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొంతవరకే మొబైల్ రేంజ్ ఉంటుంది. అక్కడ నుంచి ఏంటంటే మనకి కమ్యూనికేషన్ అనేది మనకి ఉండదు. సో ఆ కమ్యూనికేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే నావిగేషనల్ కానీ, కమ్యూనికేషన్ కానీ, లేదంటే లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఈ యొక్క ఉంటాయి. కాబట్టి ఈ నేషనల్ స్పేస్ డే అనేది ఈ ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ గవర్నమెంట్ మేము దీన్ని చేయడం మాకు ఎంతో ఇదిగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఎంఎస్ఎస్ ట్రాన్స్పాండర్స్ అంటే మొబైల్ సెటిలైట్ సర్వీస్ ట్రాన్స్పాండర్ అంటే మనకి ఎలా ఉంటుందంటే ఒక మొబైల్ యాప్ ఉంటుంది. అలాగే బోట్ లో ఒక మొబైల్ యాప్ తో దీన్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అలాగే మెసేజ్ మనం ఇవ్వాలంటే కనుక ఆ పరికరం కూడా అక్కడ ఫిట్ చేయడం. ఇక్కడ మెయిన్ మనకి ఫిషర్మెన్ ఉపయోగపడేది ఏంటంటే మనకి మ్యారిటైమ్ స్టేట్స్ లో వివిధ రకాలైనటువంటి లాంగ్వేజెస్ పీపుల్ ఉన్నారు. మనకు ఆంధ్ర ఉందనుకోండి, తెలుగులో ఉండదు. సో మీరు దాంట్లో అలాగే మనకి పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్ అంటే అధిక మత్స్య వనరులు ఎక్కడున్నాయనే దాని మీద కూడా మనం వాళ్ళకి టైం టు టైం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ IMBL అని చెప్పేసి అనేది క్రాస్ అవుతున్నప్పుడు వాళ్ళకి అలర్ట్ వస్తుంటుంది. పోతున్నావు అనే ఒక అలర్ట్ వస్తు వల్ల వాళ్ళు అది క్రాస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ క్రాస్ అయిన తర్వాత వచ్చే పరిణామాల నుంచి వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలియచేంత వరకు. సో ఈ యొక్క ట్రాన్స్పాండర్ ద్వారా ఇవన్నీ కూడా మనకి ఉపయోగాలు ఉన్నాయి. అదే కాకుండా ఏం అయితే కనుక ఒక సైక్లోన్ వార్నింగ్స్ కానీ, లేదంటే ఒక టైడ్ తాలూకా వార్నింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఈ యొక్క మొబైల్ మనం ఫిషర్మెన్కి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే జీవితాలు అంటే ఒక టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళలో ఒక మార్పు, ఒక జీవితంలో వాళ్ళకి మంచి మార్పు వస్తుంది అనేదాన్ని
అది మాత్రం ఉండదు. ఏదంటే ఏదైనా సరే మొబైల్ కొంత వాళ్ళు డిఎఫ్సిలో టెక్నాలజీ తర్వాత కమ్యూనికేషన్ అలర్ట్ అనే దాని గురించి ఒకటి ఉండేది. అదేంటంటే ఎక్కడైనా బోటు కనుక మునిగిపోతే కనుక లాంగిట్యూడ్ పంపించడం జరుగుతుంది. బట్ మనకి ఎక్కడ మునిగిపోయింది అనే దాని గురించి మనకు తెలుస్తుండేది. బట్ ఇది మెకనైజ్ బోట్ డివైస్ అనేది ఎలా వాడాలి ఏంటి అనేది మేము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది ఒక యాప్, నమ్మిత్ర అనే యాప్. ఇది ఒక యాప్ అప్లింక్, GPS, వైఫై, బ్యాటరీ ఎంత ఉంది స్లాట్ చూపిస్తుంది. ఆ స్లాట్లో వాళ్ళు మెసేజ్లు అనేది పంపించుకోవచ్చు. బ్రైట్నెస్ పెంచరా ఫోన్లో అంతే ఉందా? నెక్స్ట్ వాళ్ళు డీప్ సీలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకో, తర్వాత వాళ్ళకి ఏదైనా మెసేజ్ పంపించుకోవాలనుకుంటే, వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒక శాఖ నుంచి మెసేజ్ పంపించాలంటే ఇక్కడ మెసేజ్ అనేది రావడం. ఈ రెడ్ బటన్ అనేది ఈ మొబైల్ అంటే SOS అనేది ఒకవేళ బోట్లో వాళ్ళ మొబైల్ నీటిలో పడిపోయి మునిగిపోయి వాళ్ళ దగ్గర మొబైల్ యూజ్ చేసే పరిస్థితులు లేనప్పుడు మాన్యువల్గా SOS బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఫోన్తో సంబంధం లేకుండా మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. వాళ్ళకప్పుడు వాళ్ళకి ఏదో ఎమర్జెన్సీ ఉందని చెప్పి వెంటనే రెస్క్యూ టీమ్ అనేది మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఓకే సార్. స్టేషన్కి వెళ్తుంది, కంట్రోల్ స్టేషన్కి మెసేజ్. చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇవి ప్రజలకు తెలియలేదు. తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ డిజిటల్ మిషన్ మనం చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు రావడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇది ఇంప్లిమెంటేషన్, ఆ ప్రాబ్లమ్స్ అన్ని నా దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది మీడియా మిత్రులు. దాన్ని ఇమ్మీడియట్గా నేను అది సాల్వ్ చేసి స్టాఫ్ని, సిబ్బందిని అక్కడ ఇంక్రీజ్ చేసి ఈ ఆయుష్మాన్ డిజిటల్ మిషన్లో అందరూ జాయిన్ అయ్యేటట్టు, ఇక్కడికి వచ్చే పేషెంట్లు అందరూ దాంట్లో రిజిస్టర్ అయ్యేటట్టు మేము చేయడం అనేది జరుగుతుంది. సో దీని గురించి ఒక్కొక్కసారి చిన్న అవకతవకలున్నా ప్రజలు మాతో సహకరించి దీంట్లో కంపల్సరీ వాళ్ళు రిజిస్ట్రేషన్ పొంది దీని తాలూకా ఉపయోగాలు డెఫినెట్గా పొందాల్సిందిగా కోరుతున్నాను. ఏంటి ఉపయోగాలు అంటే, ఒకటి వాళ్ళ హెల్త్ డేటా అంతా రిజిస్టర్ చేయబడుతుంది. ఆ హెల్త్ డేటా రిజిస్టర్ చేయబడడం వల్ల వాళ్ళు ఇక్కడ కాకుండా ఏ స్టేట్లో కానీ ఎక్కడ వాళ్ళు వెళ్ళినా వాళ్ళ తాలూకా మెడికల్ రికార్డ్స్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ నెంబర్ ఒక్కటి చెప్తే చాలు, వాళ్ళ డేటా అంతా రిట్రైవ్ చేసి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ పక్కాగా మంచిగా ఇవ్వడం అనేది ఎక్కడికి వెళ్ళినా జరుగుతుంది. సో దీంట్లో కంపల్సరీ రిజిస్టర్ అవ్వండి. సో నెక్స్ట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి అందరికీ ఎక్కడ ఏ ఇబ్బంది అయినా మేము ఒక 8 హెల్ప్ డెస్క్లు అనేవి మేము ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. ఈ హెల్ప్ డెస్క్ల వల్ల ఏంటంటే ప్రజలు వాళ్ళకి ఏం తెలియకపోయినా హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్తే దే విల్ గైడ్ దెమ్ అండ్ వాళ్ళకి హాస్పిటల్లో కావాల్సిన సౌకర్యాలు ఏమేమి ఉన్నాయనేది చెప్తారు. ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా మేము గైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకోటి మేము ఒక 8 కౌన్సిలింగ్ సెంటర్స్ అనేవి మేము స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 8 కౌన్సిలింగ్ సెంటర్స్ మెయిన్ ఆపరేషన్ థియేటర్స్, మెయిన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లో మేము పెట్టడం అనేది జరుగుతుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండేటప్పుడు పేషెంట్ క్రిటికల్ కండిషన్లో ఉండేటప్పుడు వారి యొక్క క్రిటికల్ కండిషన్ ఎలా ఉందనేది పేషెంట్ తాలూకా అటెండెన్స్ తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. సో దీనికి వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చి కంపల్సరీ పేషెంట్తో మా డాక్టర్లు మాట్లాడేటట్టు మేము చేస్తున్నాం. ఈ కౌన్సిలింగ్ సెంటర్లో వారు మాట్లాడి వారికి కావాల్సిన డౌట్లన్నీ తక్షణమే నివారించి వారికి ఏం చేస్తే బాగుంటుంది అనేది అడ్వైజులు కూడా మా డాక్టర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ కౌన్సిలింగ్ సెంటర్లో. దీనివల్ల పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ పెరుగుతుంది. లాస్ట్ వన్ ఇస్ బ్లడ్ రిపోర్ట్స్. మనం బ్లడ్ రిపోర్ట్స్ ఇక్కడ మనకి ఇవ్వడం అనేది ఓపీకి వచ్చిన వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసిన వెంటనే బ్లడ్ రిపోర్ట్స్ కోసం వాళ్ళు వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వెయిట్ చేయడం అనే దాన్ని మేము నివారించడం కోసం ఎవరికైనా మొబైల్స్ ఉంటే వారి మొబైల్స్కి ఈ బ్లడ్ రిపోర్ట్స్ డైరెక్ట్గా వాళ్ళ నంబర్ ఇస్తే ఆ రిపోర్ట్స్ వారికి చేరి వారు వచ్చి కలెక్ట్ చేసుకోకుండా వారికే ఇచ్చేటట్టు చేస్తాం. ఒకవేళ మొబైల్ వాళ్ళకి లేని పక్షంలో వాళ్ళు డైరెక్ట్గా ల్యాబ్కి వచ్చి ల్యాబ్ దగ్గర నుంచి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ప్రజలకి ఈ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేసే ఇబ్బంది తగ్గించాలని ఈ ప్రక్రియ చేపట్టడం అనేది జరుగుతుంది. ఇది మేము కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్డ్ ఇంప్లిమెంటేషన్లోకి రావడానికి అట్లీస్ట్ 1 వీక్ 2 వీక్స్ పడుతుంది. ఈ 2 వీక్స్ పడేటప్పుడు ఇది ఒక ఎనీ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసేటప్పుడు కొంత ఇబ్బందులు ఉంటాయి.
ఆ ఇబ్బందులు ప్రజలు మాతో సహకరించాలని కోరుకోవడం కోసమే ఈ మీడియా ద్వారా ప్రజలకు నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా లాస్ట్ విషయం, బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్. వీటి కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మాకు తెలిసింది. కానీ ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదంతా పేషెంట్ తాలూకా అటెండెన్స్ సరైన రిపోర్ట్ అంటే సరైన వాళ్ళ పేరు నమోదు చేసుకోకపోవడం వల్ల, వారి యొక్క వయసు నమోదు చేసుకోకపోవడం వల్ల, ఒక్కొక్కసారి వాళ్ళ నిక్ నేమ్స్ చెప్పి ఆ కేస్ షీట్లో ఎంటర్ చేయడం వల్ల, నెక్స్ట్ సమ్టైమ్స్ ఒక్కొక్కరికి 2 భార్యలు ఉండేటప్పుడు ఎవరికి సర్టిఫికేట్ ఇష్యూ చేయాలా అనే ఇబ్బందులు కూడా మాకు వస్తున్నాయి. ఈ ఇబ్బందులు వచ్చేటప్పుడు ఏంటంటే డెత్ సర్టిఫికేట్ ఈజ్ రిలేటెడ్ విత్ దేర్ నెక్స్ట్ ఇన్సూరెన్స్లు కానీ కాంపన్సేషన్స్ కానీ ఏ మనీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా దానికి డెత్ సర్టిఫికేట్ అనేది వెరీ క్రూషియల్. సో ప్రజలందరికీ నా మనం ఏంటంటే కంపల్సరీ మీరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డుతో రావాలి. ఆధార్ కార్డు పేరులో ఏమైనా తప్పు ఉందా లేదా మీరే చూసుకోవాలి. ఎందుకంటే మీ పేరు మాకు తెలియదు కాబట్టి ఆధార్ కార్డులో ఏజ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మీరే చూసుకొని ఆధార్ కార్డు ప్రకారం మాత్రమే డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఆధార్ కార్డు కాకుండా మీ నిక్ నేమ్స్తో డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం వల్ల చిన్న స్పెల్లింగ్ తప్పు వచ్చినా మీకు రావాల్సిన ప్రాపర్టీస్ కానీ మీకు రావాల్సిన అమ్యూల్మెంట్స్ కానీ ఏదైనా మీరు మిస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రజలు దీనికోసం మీరు అప్రమత్తతో మీ ఆధార్ కార్డు కరెక్ట్గా సబ్మిట్ చేయాలి. బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ దగ్గరకు వచ్చేసరికి ఇది మాత్రం ప్రజలు గుర్తుంచుకోవాల్సిందిగా కేజీహెచ్ సూపరింటెండెంట్గా ఈ అడ్మినిస్ట్రేషన్కి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా సత్వరమే మీకు సర్టిఫికేట్ అందించాలి. అంటే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బాగా ఉంటే కరెక్ట్గా ఉంటే మా పని సులభతరం చేసే వాళ్ళు అవుతారు. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకొని దయచేసి హాస్పిటల్ సిబ్బందితోటి మీరు కొద్దిగా సహకరించాలని మా మనవిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడానికి ఎఫ్ఎస్ఐ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో మంచి కార్యక్రమాలు ఎఫ్ఎస్ఐ ద్వారా చేపడుతున్నారు. దాంట్లో ఒక కొత్త కార్యక్రమం ఈ ట్రాన్స్పాండర్ ఇన్స్టలేషన్ అనేది. సో దాన్ని కూడా ఈరోజు ఇక్కడ ఉన్న మత్స్యకార సోదరులకి వివరించి ఎటువంటి లబ్ధి వాళ్ళు పొందగలరు అనేది ఈ కార్యక్రమంలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఈ నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్ అనేది ఆగస్ట్ 23rd మనము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు మనం ఆగస్ట్ 23rd సెలబ్రేట్ చేస్తామంటే ఇస్రో చేపట్టిన చంద్రయాన్ ప్రోగ్రామ్ ఒక సక్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఆగస్ట్ 23rd మనము స్పేస్ డేగా సెలబ్రేట్ చేయబోతున్నాము. మీ అందరికీ తెలుసు, ఒక చిన్న స్థాయి నుంచి ఇస్రో మన గొప్ప సైంటిస్టుల ద్వారా రెస్పెక్టెడ్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి, విక్రమ్ సారాభాయ్ గారు లాంటి సైంటిస్టుల ద్వారా వాళ్ళ ఒక కృషి ద్వారా ఈరోజు రీయూసబుల్ రాకెట్స్ మనము తయారు చేసే స్థాయికి వచ్చాము. మీరందరూ చదివి ఉంటారు, తుంబాలో ఎక్కడో ఒక చిన్న చర్చ్ పక్కన నుంచి రాకెట్ లాంచ్ చేసి ఈరోజు మూన్ దాకా మనము రీచ్ చేయగలిగామంటే వాళ్ళ ఒక కృషి వల్ల. వాళ్ళందరినీ ఈ సందర్భంగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఒక కష్టాలని, త్యాగాలని గుర్తుపెట్టుకొని మనం కూడా మనవంతు కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమాజం బాగుపడాలంటే సైన్స్ అనేది చాలా చాలా అవసరం. సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే మనము మన రేస్ అనేది ఇంకో హ్యూమన్ రేస్ అనేది ఇంత స్థాయి దాకా వచ్చి ఉండదు. మొన్న కోవిడ్లో మిగతా దేశానికన్నా మనము మెరుగైన వైద్యం అందించగలిగామంటే కేవలం మన సైంటిస్ట్ వల్లనే, సైంటిఫిక్ రీసెర్చ్ వల్లనే మనము కోవిడ్కి వ్యాక్సిన్స్ కనిపెట్టగలిగాము. దాన్ని ఎన్నో దేశానికి మనము ఎగుమతి చేసి దాని ద్వారా మన ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా పొందగలిగాము.
అలాంటి కొత్త కొత్త సైంటిఫిక్ ఇంటర్వెన్షన్లో భాగంగా స్పేస్ అప్లికేషన్ సెంటర్ వారు తయారు చేసిన వాళ్ళ ఆధ్వర్యంలో ఇన్స్టాల్ చేయబోతున్న ఈ ట్రాన్స్పాండర్స్ కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న మెకనైజ్ బోట్ ఓనర్స్ అదేవిధంగా మోటరైజ్ బోట్ ఓనర్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాదాపు 1080 దాకా యూనిట్స్ మన విశాఖపట్నం జిల్లాకి కేటాయించడం జరిగింది. దీని ద్వారా మీకు వార్నింగ్ సిగ్నల్స్, సైక్లోన్ వార్నింగ్ సిగ్నల్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ మెరిటైమ్ బౌండరీ మీరు దాటేటప్పుడు ఆ వార్నింగ్ సిగ్నల్స్ కావచ్చు, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంతేకాకుండా మీరు SOS సేవ్ అవర్ సోల్ మెసేజెస్ మీరు పంపించడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతో పాటు మీ రూట్స్ని స్టోర్ చేసుకోవడం, హార్బర్ డీటెయిల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. వెదర్ అలర్ట్స్, ఎక్కువ వాతావరణం మారితే మనకు అనుకూలంగా లేకుండా ఉంటే అప్పుడు ఆ అలర్ట్స్ మీకు అందుబాటులో వస్తుంది. అంతేకాకుండా హై టైడ్ గురించి వివరాలు కూడా దీని ద్వారా మీరు పొందగలరు. దెన్ మీరు కూడా మీ క్రూ ఎవరు ఉన్నారు, క్రూ ఇన్ఫర్మేషన్ కూడా మీరు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు దీని ద్వారా. సో జియో ఫెన్సింగ్ ద్వారా మన స్పేస్ అప్లికేషన్ సెంటర్ ద్వారా నమోదు చేసిన కోఆర్డినేట్స్, GPS కోఆర్డినేట్స్ ద్వారా ఇవన్నీ కూడా మనము చేయబోతున్నాము. దీంట్లో అందరూ కూడా పాల్గొవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. FSI వారు కూడా వారు ఒక దే టోల్డ్ దట్ దే హ్యావ్ 11 వెసల్స్. ఈ 11 వెసల్స్ వల్ల చాలా రీసెర్చ్ వర్క్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు, వాళ్ళు కొనసాగించాలి. ఇక్కడ విశాఖపట్నం FSI సెంటర్ నుంచి మనకి 2 వెసల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ద్వారా కూడా వాళ్ళు ఎన్నో రీసెర్చ్ యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ వచ్చే ముందు వాళ్ళు ఒక మ్యూజియం కూడా చూపించారు, చాలా చక్కగా ఏర్పాటు చేసిన ఆ మ్యూజియం పిల్లలందరూ కూడా వాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నేషనల్ స్పేస్ డే కార్యక్రమం ద్వారా మరొకసారి మత్స్యకార సోదరులందరికీ అదేవిధంగా సైంటిఫిక్ కమ్యూనిటీ అందరికీ నా ఒక విషెస్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సెంటర్ డైరెక్టర్గా అదేవిధంగా వివిధ సంస్థల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. చాలా విధాలుగా ఇది మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ప్రతి దేశంలో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు క్యాప్చర్ ఫిషరీ మరి ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ విభాగం నుండి అధికారులు, సిబ్బంది వాల్యుబుల్ వర్డ్స్. సో నౌ ఐ రిక్వెస్ట్ CI. అందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్. Because of the copper content and it is